హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం బుల్ పుట్ లాడర్ ఆప్షన్ స్ట్రాటజీ గురించి అయితే మనం డిస్కస్ చేసాము. సో ఆల్రెడీ మీకు ఈ వర్టికల్ స్ప్రెడ్ గురించి అయితే మనం చాలా వీడియోస్లో మనం డిస్కస్ చేసుకున్నాము. సో వర్టికల్ స్ప్రెడ్ అంటే ఏం లేదు, మన ఏదైతే మనం స్ట్రైక్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటామో లైక్ హయ్యర్ లెవెల్స్లో కానీ లైక్ లోవర్ లెవెల్స్లో కానీ మనం సెలెక్ట్ లైక్ సేమ్ ఎక్స్పైరీ ఉండి స్ట్రైక్ ప్రైజెస్ అనేది మనకి డిఫరెంట్గా ఉంటే లైక్ హయ్యర్ లెవెల్స్లో కానీ లోవర్ లెవెల్స్లో దాన్ని మనం వర్టికల్ స్ప్రెడ్ అని చెప్పేసి అంటాము. అండ్ ఒకవేళ మనకి డిఫరెంట్ ఎక్స్పైరీస్ ఉండి సేమ్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనము లైక్ సెలెక్ట్ చేసుకుంటా ఉంటే స్ట్రైక్ ప్రైజెస్ని దాన్ని మనం హారిజాంటల్ స్ప్రెడ్ అని చెప్పేసి అంటాము. సో ఈ హారిజాంటల్ స్ప్రెడ్ మనకి ఈ క్యాలెండర్ పుట్ క్యాలెండర్ కాల్ ఏవైతే ఉంటాయో వాటికి మనము ఈ హారిజాంటల్ స్ప్రెడ్ లాంటివి అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాం అన్నట్టు. సో ఇది వచ్చేసరికి మనకి వర్టికల్ స్ప్రెడ్ అండ్ మనకి వన్ కైండ్ ఆఫ్ ఒక వోల్టాలిటీ బేస్డ్ అయితే మనకి ఈ స్ట్రాటజీ అనేది మనకు ఉంటుంది. అండ్ దీంతో మనం రెగ్యులర్గా ఇన్కమ్ని కూడా మనం జనరేట్ అయితే మనం చేసుకోవచ్చు. కానీ కొంచెం వోల్టాలిటీ అనేది మనకి ఎక్కువ ఉంటే అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఇలాంటి ఆప్షన్ స్ట్రాటజీస్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అనేది మనకు అవుతుంది. సో చాలామంది బుల్ పుట్ ల్యాడర్ అంటే మనకి ఇందులో మనకి మార్కెట్లో బుల్ సెంటిమెంట్ ఉన్నప్పుడు బుల్ సెంటిమెంట్ ఉన్నప్పుడు మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయని చెప్పేసి అనుకుంటారు. కానీ మనం టాపిక్లోకి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్ కట్ ఐడియా అన్నది ఈ స్ట్రాటజీ గురించి మీకు వచ్చేస్తుంది. సో టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. అండ్ ఈ ఆప్షన్స్ ఏదైతే మన స్ట్రాటజీస్ పైన వీడియోస్ ఉన్నాయో ఆ ప్లేలిస్ట్ని కూడా మీరు చూడండి. మీకు అందులో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్కి లైక్ కొంచెం సపోర్ట్ చేయండి. సో బేసిక్గా ఈ వీడియోని నేను 3 పార్ట్స్ కింద అయితే నేను డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్లో ఈ ఏదైతే ఆప్షన్ స్ట్రాటజీ ఉందో ఈ ఆప్షన్ స్ట్రాటజీకి సంబంధించి కంప్లీట్గా థియరిటికల్ పార్ట్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సెకండ్ పార్ట్లో మనం ఒక చార్ట్లో ఒక స్టాక్ని కానీ ఇండెక్స్ని కానీ ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలన్న దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసరికి మనకి లైక్ కంప్లీట్గా ప్రాక్టికల్ పార్ట్. ఈ ఏదైతే మనం ఈ ఫస్ట్ 2 పార్ట్స్లో మనం నేర్చుకున్నామో లైక్ ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి ఏంది అండ్ ఈ థియరిటికల్ పార్ట్ వీటన్నిటిని తీసుకొని థర్డ్ పార్ట్లో మనము ఈ స్ట్రాటజీని మనం ఎలా డిప్లాయ్ చేయాలనేది మనము థర్డ్ పార్ట్లో అయితే మనం నేర్చుకుందాం. అది ఆప్స్టార్లో అయితే నేను మీకు చూపిస్తాను. సో అది మనకి ఫ్రీ సాఫ్ట్వేర్ అండ్ మనకి 2 స్ట్రాటజీస్ వచ్చేసరికి మనము దాంట్లో ఫ్రీగా అయితే మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం థియరిటికల్ పార్ట్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. ఇది మనకి ఫస్ట్ పార్ట్. సో బేసిక్గా అందరు బుల్ పుట్ ల్యాడర్ అనుకుంటే మనకి బుల్ పుట్ అంటే చాలామంది ఏదంటే మనకి మార్కెట్ అప్సైడ్కి వెళ్తున్నప్పుడు మనకి ప్రాఫిట్స్ వస్తుందని చెప్పేసి అనుకుంటారు. సో బుల్ పుట్ అన్నది మనకి మార్కెట్లో అప్సైడ్ వెళ్తున్నప్పుడే మనకి లైక్ ప్రాఫిట్స్ అయితే మనకు వస్తాయి. కానీ బుల్ పుట్ ల్యాడర్లో మాత్రము మార్కెట్ అనేది మనకి బేరీ సెంటిమెంట్ అనేది మనకు ఉండాలి. అప్పుడే మనము బుల్ పుట్ ల్యాడర్ని అయితే మనము ఆ ఆప్షన్ స్ట్రాటజీని మనం డిప్లాయ్ చేస్తాము. అండ్ ఈ బుల్ పుట్ ల్యాడర్ ఏదైతే ఉందో ఇది వన్ కైండ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్. అంటే మన బుల్ పుట్ ఆప్షన్ స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో ఈ బుల్ పుట్ ఆప్షన్ స్ట్రాటజీ ఉంటుంది కదా, ఈ బుల్ పుట్ ఆప్షన్ స్ట్రాటజీకి వన్ కైండ్ ఆఫ్ అడ్జస్ట్మెంటే ఈ బుల్ పుట్ ల్యాడర్ అన్నట్టు. సో మనకి డైరెక్షన్ మార్కెట్లో మనకి బేరీ సెంటిమెంట్ ఉండాలి. అప్పుడే మనం ఈ బుల్ పుట్ ల్యాడర్ని అయితే మనం డిప్లాయ్ అయితే మనం చేస్తాము. వోల్టాలిటీ అనేది మనం ఇందులో కొంచెం తక్కువ అయితే మనకు ఉండాలి. వోల్టాలిటీ తక్కువ ఉండాలి. తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మార్కెట్ అప్ సైడ్కి పోతున్నప్పుడు ప్రాఫిట్ వస్తుంది. అండ్ వోల్టాలిటీ కొంచెం ఎక్కువ ఉండి మార్కెట్ సడన్గా డౌన్ సైడ్కి వచ్చింది అనుకోండి, మన బ్రేక్ ఈవెన్ లైక్ డౌన్ సైడ్కి, అప్పుడు మనకి మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది. కానీ అలా కాకుండా కొంచెం మరీ హయ్యర్ వోల్టాలిటీ అన్నది ఉండి సడన్గా డౌన్ సైడ్కి వచ్చి మళ్ళీ మనకి విత్ ఇన్ లైక్ స్ట్రైక్ ప్రైజెస్ మధ్యలోకి మనకు వస్తున్నట్టయితే కంప్లీట్గా మనకి లాస్ అనేది అయిపోయి హెవీ లాస్ అయితే మనం ఇందులో ఇంకర్ చేసే ఛాన్స్ అయితే మనకు ఉంటుంది. అందుకే ఇక్కడ వోల్టాలిటీ లో అని చెప్పేసి అంటారు. కానీ మనం ఇందులో ఓవరాల్గా మనకి నెట్ డెబిట్ అనేది మనకి అవుతుంది కాబట్టి సో ఇందులో ఏంటంటే మనకి కొంచెం వోల్టాలిటీ అనేది ఎక్కువ ఉంటేనే మనకి ఒక్కొక్కసారి మనకి మంచిగా వర్కౌట్ అనేది మనకు అవుతుంది. ఇందులో అసెట్ లెగ్స్ మనం చూసుకుంటే ఇందులో 3 లెగ్స్ అయితే మనకు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి మనకి షార్ట్ పుట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి లాంగ్ పుట్. సో మనకి వీటి రెండింటిని మనం కలుపుకుంటే మనకి బుల్ పుట్ ఆప్షన్ స్ట్రాటజీ అయితే మనకు వస్తుంది. సో ఆల్రెడీ మనం బుల్ పుట్ ఆప్షన్ స్ట్రాటజీ గురించి ఇన్ డీటెయిల్గా అయితే మనం వీడియో అయితే మనం చేసుకున్నాము. అండ్ మీకు ఈ పాటికి దాని గురించి ఐడియా ఉండే ఉంటుంది. సో ఈ బుల్ పుట్ ఆప్షన్ స్ట్రాటజీకి మనము ఇంకొక లాంగ్ పుట్ని మనం యాడ్ చేసుకుంటే అదే మనకి బుల్ పుట్ ల్యాడర్ అన్నట్టు. అంటే ఇక్కడ మనకి షార్ట్ పుట్ ఉంటుంది, లాంగ్ పుట్ ఉంటుంది, దాని తర్వాత మనకి ఇంకొక లాంగ్ పుట్ ఉంటుంది. సో ఈ మూడింటిని మనం కనెక్ట్ చేసుకుంటే మనకు ఒక ల్యాడర్ అన్నట్టు. సో దీన్ని మనం బుల్ పుట్ ల్యాడర్ అంటాము. సో మార్కెట్ మనకి కిందికి పోతున్న కొద్దీ మనకి మంచి ప్రాఫిట్స్ అయితే మనకి అన్లిమిటెడ్ ప్రాఫిట్స్ అనేది మనకు వస్తుంది అన్నట్టు. సో రిస్క్ చూసుకుంటే మనకి లిమిటెడ్ ఉంటుంది అండ్ రివార్డ్ చూసుకుంటే మనకి ఒక సైడ్ ఏమో లిమిటెడ్ ఉంటుంది అండ్ ఇంకో సైడ్ ఏమో మనకి అన్లిమిటెడ్ అనేది ఉంటుంది. సో ఒకవేళ మార్కెట్ అనేది మనకి డౌన్ సైడ్కి వెళ్ళిపోతుంది అనుకోండి కంటిన్యూస్గా, అక్కడ మనకి అన్లిమిటెడ్
ప్రాఫిట్స్ అయితే మనకు వస్తాయి. అలా కాకుండా మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్తుంది అనుకోండి, లైక్ ఇప్పుడు ఏదైతే మన షార్ట్ పుట్ సైడ్ ఉందో, లైక్ మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్తుంది అనుకోండి, అక్కడ మనకి లిమిటెడ్ ప్రాఫిట్స్ అయితే మనకు వస్తాయి అన్నట్టు. సో అందుకే మనకి రివార్డ్ చూసుకుంటే మనకి లిమిటెడ్ నుంచి మనకి అన్‌లిమిటెడ్ వరకు అయితే మనకు ఉంటుంది. కానీ ఒకవేళ మార్కెట్ అన్నది ఈ మిడిల్ స్ట్రైక్‌కి దగ్గరలో గనుక మనకి ఎక్స్‌పైరీ అయితున్నట్టయితే మనకి చాలా మటుకు లాస్ అయితే మనకు వస్తుంది. సో ఇక్కడ మనం డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ మనకి రిస్క్, రివార్డ్ అవన్నీ కూడా. సో ఎంట్రీ పాయింట్ మనం చూసుకున్నట్టయితే ఎంట్రీ పాయింట్ ఇనిషియల్‌గా మనం ఇందులో ఎంట్రీ తీసుకునేది చాలా మటుకు మార్కెట్‌లో లైక్ బుల్లిష్ సెంటిమెంట్ ఉందని చెప్పేసి చాలా మటుకు అందరూ ఎంట్రీస్ అయితే ప్లాన్ చేస్తుంటారు బుల్ పుట్‌కి అని చెప్పేసి. సో ఎప్పుడైతే మనం అనుకున్న డైరెక్షన్‌లో కాకుండా మార్కెట్ ఆపోజిట్ డైరెక్షన్‌లోకి వెళ్తుందనుకోండి, సో ఆల్రెడీ మనకి లైక్ ఇక్కడ ఇది మనకి ఇది ఫస్ట్ లెగ్ అండ్ సెకండ్ లెగ్. సో ఒకవేళ మార్కెట్ అనేది ఆల్రెడీ మనకు సెకండ్ లెగ్ వరకు అనేది వచ్చేసినట్టయితే అప్పుడు మనము థర్డ్ లెగ్‌కి అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఆ విధంగా మనం ఎంట్రీస్‌ని అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ నుంచి ఇంకా ఫర్దర్‌గా మనకి మార్కెట్ డౌన్ సైడ్‌కి వస్తున్నట్టయితే ఇందులో ఏదైతే మనకి లాస్ అనేది వస్తుందో ఈ లాంగ్ పుట్‌తోని అది కొంచెం కవర్ అయితే మనం చేసుకోవచ్చు అన్నట్టు. సో అలా మనము ఈ బుల్ పుట్‌ని మనం బుల్ పుట్ లాడర్ కింద కన్వర్ట్ చేసుకొని మన లాస్‌ని మనం మినిమైజ్ అయితే మనం చేసుకోవచ్చు. అన్‌లిమిటెడ్ లాస్ నుంచి అన్‌లిమిటెడ్ మన అన్‌లిమిటెడ్ ప్రాఫిట్‌లోకి. అండ్ అలా గాకుండా కొందరేందంటే ఫ్రెష్‌గానే పొజిషన్స్ తీసేసుకుంటారు అండ్ డైరెక్ట్‌గా వాళ్ళు బుల్ పుట్ లాడర్‌లోకి అయితే వెళ్ళిపోతారు. సో అలాంటి సినారియోస్‌లో ఏం చేయాలనంటే మనం ఏటీఎంలో గాని లేదంటే స్లైట్ 1 ఆర్ 2 ఓటీఎంలో ఉన్నప్పుడు షార్ట్ పుట్‌ని మనం సెల్ చేసుకొని దాని తర్వాత లాంగ్ పుట్ అండ్ ఇంకొక లాంగ్ పుట్‌ని డైరెక్ట్‌గా మనం ఓటీఎంలో మనం బై చేసేసుకుంటే అక్కడ మనకి ఫ్రెష్‌గా బుల్ పుట్ లాడర్ అయితే మనకు ఉంటుంది. అదే మనకి ఇన్ ద మనీలోకి వస్తున్న కొద్దీ మనకు ప్రాఫిట్ పొటెన్షియల్ అన్నది మనకి పెరుగుతూ వెళ్ళిపోతుందన్నట్టు. సో ఆ విధంగా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ దీనికి మనం మెయిన్‌గా మనం చూడాల్సింది సింపుల్ ఒకటే ప్రైస్ యాక్షన్. సో ప్రైస్ యాక్షన్‌లో మనకి మార్కెట్ సపోర్ట్ లైన్స్ దగ్గరలో ఉందా? రెసిస్టెన్స్ లైన్ దగ్గరలో ఉందా? అన్నది మనం చూసుకోవాలి. సో ఇది మెయిన్ క్రైటీరియా. సో మార్కెట్ అనేది సపోర్ట్ లైన్‌ని బ్రేక్ చేసి మార్కెట్ డౌన్ సైడ్‌కి వస్తుందని అంటే ఇక్కడ మనకి బేరిష్ సెంటిమెంట్ బిల్డప్ అన్నది అయిపోతుంది కాబట్టి ఇక మనం బుల్ పుట్ లాడర్ మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. లేదా రెసిస్టెన్స్ లెవెల్‌ని హిట్ చేసుకొని అక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్‌కి వస్తున్నట్టయితే ఇక్కడ కూడా మనము బుల్ పుట్ లాడర్‌ని మనము బిల్డప్ అయితే మనం చేసుకోవచ్చు. సో మార్కెట్ ఈ సపోర్ట్ నుంచి మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్తుందనుకోండి, ఇక్కడ మనం బుల్ పుట్‌ని మనం డిప్లాయ్ చేసుకుంటాము. అండ్ వన్స్ మార్కెట్ అన్నది బుల్ పుట్ లైక్ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర వరకు అన్నది వచ్చి మార్కెట్ అక్కడ నుంచి డౌన్ సైడ్‌కి వస్తున్నట్టయితే ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో మళ్ళీ మనం ఇంకొక లాంగ్ పుట్‌ని మనం బై చేసుకున్నట్టయితే ఏదైతే మనకి డౌన్ సైడ్‌లో వస్తున్నప్పుడు మనకి లాస్ అనేది వస్తుందో ఆ లాస్‌ని మనకి మిటిగేట్ చేసుకుంటూ ఆ లాంగ్ పుట్ అనేది మనకి కవర్ అనేది మనకి చేసి అలా మన ఏదైతే ఈ బుల్ పుట్ లాడర్ ఉంటుందో అది మనకి హెల్ప్‌ఫుల్‌గానైతే మనకు ఉంటుంది. అండ్ ఒకవేళ మార్కెట్ అనుకోకుండా మనకి కౌంటర్ ట్రెండ్ డైరెక్షన్‌లో వచ్చి ఈ సపోర్ట్ లైన్‌ని బ్రేక్ చేసి ఇంకా ఫర్దర్‌గా డౌన్ సైడ్‌కి వచ్చినా కూడా మనకది కవర్ అయితే మనకి చేస్తుందన్నట్టు. సో ఈ విధంగా మనకి ఈ బుల్ పుట్ లాడర్ అనేది మనకి యూజ్‌ఫుల్‌గా అయితే మనకు ఉంటుంది. సో ఎగ్జిట్ మనం చూసుకున్నట్టయితే ఎగ్జిట్ అన్నది ఒకటి మన స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు మనం ఎగ్జిట్ అన్నది అయిపోవచ్చు. లేదంటే మార్కెట్ అన్నది లైక్ వోల్టాలిటీ అనేది అంటే లైక్ ఏమంటే క్లియర్ కట్‌గా డైరెక్షన్ లేకుండా మార్కెట్ న్యూట్రల్ రేంజ్‌లో గాని, రేంజ్ బౌండ్ మార్కెట్‌లో ఉండి మాటికి మిడిల్ స్ట్రైక్ ప్రైస్‌లోనే మనకి దగ్గరలో ఉన్నప్పుడు కూడా మనం ఇందులోంచి ఎగ్జిట్ అనేది అయిపోవచ్చు. ఎందుకంటే మనకి మాక్సిమం లాస్ అన్నది ఇక్కడ దగ్గరలో ఉన్నప్పుడు మనకి లాస్ అనేది మనకు వస్తుంది. ఎందుకంటే ఇది ఇన్ ద మనీలోకి వెళ్ళిపోతుంది. ఇది జీరో అయిపోతుంది అండ్ ఇది కూడా మనకు జీరో అయిపోతుంది. సో మనకి మాక్సిమం లాస్ అన్నది మనకి వస్తుందన్నట్టు. సో అప్పుడే మనము లైక్ మార్కెట్ ఇంచుమించు అదే పొజిషన్‌లో ఉన్నప్పుడు అందులోంచి మనం ఎగ్జిట్ అయితే మనం అయిపోవచ్చు కొంచెం చూసుకొని. సో ఇది మనకి ఎగ్జిట్ పాయింట్. ఎంట్రీ పాయింట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా! మనకి లాంగ్ పుట్స్ ఓటీఎంలో ఉంటాయి. షార్ట్ పుట్ అనేది ఏటీఎంలో ఉంటుంది. లేదా ఆల్రెడీ మీరు బుల్ పుట్ తీసుకున్నట్టయితే ఇవి రెండు ఐటీఎంలోకి వెళ్ళిపోతే ఇది మనకి ఓటీఎం గాని, ఏటీఎం గాని మనకి లాంగ్ పుట్ అయితే మనకి ఉంటుందన్నట్టు. సో ఇప్పుడు మాక్సిమం రిస్క్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే ఏదైతే మనకి హైయర్ స్ట్రైక్ ఉంటుందో ఈ హైయర్ స్ట్రైక్‌లో నుంచి మనము మిడిల్ స్ట్రైక్ అండ్ మనకి నెట్ డెబిట్ గాని, నెట్ క్రెడిట్ గాని మనకి తీసేస్తున్నట్టయితే మనకి మాక్సిమం రిస్క్ అనేది మనకొస్తుంది. సో ఇదేంటంటే మనకి కొన్ని సార్లు మనకి కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏందంటే మనకిది నెట్ డెబిట్ కిందయితే మనకొస్తుంది. అండ్ కొన్ని సిట్యుయేషన్స్‌లో మనకి నెట్ క్రెడిట్ కిందకైతే మనకొస్తుంది. సో నెట్ డెబిట్ ఉన్నప్పుడు ఏందంటే మనకి ఇది యాడ్ జేసుకోవాలి. అండ్ మనకి నెట్ క్రెడిట్ ఉన్నప్పుడేమో మనకి హైయర్ స్ట్రైక్‌లో నుంచి మనం ఇది తీసేసుకోవాలన్నట్టు. సో అప్పుడే మనకి మాక్సిమం రిస్క్ అనేది మనకొస్తుంది. సో ఎందుకు యాడ్ జేసుకోవాలి అనంటే మనకి నెట్ డెబిట్ ఏదైతే ఉంటుందో నెట్ డెబిట్ అన్నది మనము వాళ్ళకి పే చేస్తున్నాము. నెట్ క్రెడిట్ అంటే మనకి వాళ్ళనేది మనకి ఇస్తారు కాబట్టి ఆల్రెడీ మనకి అది మనకొచ్చేస్తది. సో అందుకే మనము మన స్ట్రైక్ ప్రైస్‌లో నుంచి మనకి ఇవి తీసేసేయాలి. లేదంటే మనం ఇది యాడ్ అనేది మనం జేసుకోవాలి. సో ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే సపోజ్ మనకి షార్ట్ పుట్ అనేది మనము 100 రూపీస్ దగ్గర మనం సెల్ చేసుకున్నాము. అండ్ లాంగ్ పుట్ వచ్చేసరికి మనకి 95 దగ్గర మనం బై చేసాము. సో ఇది మనకి అందరికీ తెలిసిందే. ఇది మనకి బుల్ పుట్ అయితే మనకు అవుతుంది. సో మార్కెట్ అప్ సైడ్‌కి కాకుండా లైక్ 100కి అబోవ్ కాకుండా ఒకవేళ మార్కెట్ అనేది 95 కంటే కిందకి వస్తుందనుకోండి. అప్పుడు మనం ఇంకొక 5 పాయింట్స్‌ని వదిలేసి
90 దగ్గర మనం ఇంకొక లాంగ్ పుట్ని కనుక మనం బై చేస్తున్నట్టయితే దీన్నే మనము బుల్ పుట్ ల్యాడర్ అని చెప్పేసి మనం అంటాము. సో ఏంటంటే మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్తున్న కొద్దీ మనకి ఇందులో అన్లిమిటెడ్ ప్రాఫిట్ పొటెన్షియల్ అయితే మనకి ఉంటుందన్నట్టు. సో మీకు రిస్క్ ప్రొఫైల్ చూపిస్తే మీకు అది అర్థమైపోతుంది. సో మనకి మాక్సిమం రివార్డ్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే మాక్సిమం రివార్డ్ వచ్చేసరికి మనకి ఈ లోవర్ స్ట్రైక్ ఏదైతే ఉంటుందో 90, ఈ 90లో నుంచి మనం మాక్సిమం రిస్క్ అనేది మనం తీసేసేయాలి. సపోజ్ మనకి హైయర్ స్ట్రైక్ వచ్చేసరికి మనకి ఇక్కడ 100 ఉంది కదా, 100, మనకి మిడిల్ స్ట్రైక్ వచ్చేసరికి మనకి 95, అండ్ సపోజ్ మనకి హైయర్ స్ట్రైక్ ఇది షార్ట్ పుట్ది మనకి సపోజ్ 100 రూపీస్ అంటే మనకి 2 రూపీస్ ప్రీమియం ఉందనుకుందాం. అండ్ 95 దగ్గరనేమో మనకి ఇది ఆల్మోస్ట్ మనకి 1 రూపీ మనకి ప్రీమియం ఉందనుకుందాం. సో మనకి నెట్ డెబిట్ మనకి నెట్ ఎంత ఉంటుంది, మనకి ఇది 2 - 1 అని అంటే మనకి ఇది మనకి క్రెడిట్ అయింది, ఇది మనకి డెబిట్ అయింది. సో మనకి ఓవరాల్గా మనకి క్రెడిట్ అనేది మనకి అయ్యింది. సో మనకి క్రెడిట్ వచ్చేసరికి మనకి 1 రూపీ అయితే మనకి క్రెడిట్ అయింది. సో 100 - 95 - 1. సో మనకి 100 - 95 మనకి 5, 5 - 1 అంటే మనకి ఇది 4 వస్తుంది. సో ఓవరాల్గా మనకి మాక్సిమం రిస్క్ వచ్చేసరికి మనకి 4 రూపీస్, ఒక్క దాని మీద మనకి 4 రూపీస్ అనేది మనకి లాస్ అనేది మనకి ఉంటుంది అన్నట్టు మనకి. అండ్ మనకి రివార్డ్ కనుక మనం చూసుకున్నట్టయితే లోవర్ స్ట్రైక్ ఏదైతే 90 ఉందో 90 - 4 అంటే మనకి మాక్సిమం రివార్డ్ వచ్చేసరికి మనకి 86 రూపీస్ అన్నట్టు. అంటే మనకి మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నా అంటే 0 అయ్యేంత వరకు 86 నుంచి 0 అయ్యేంత వరకు మనకి మాక్సిమం రివార్డ్ అనేది మనకు వస్తుంది. మనకి బ్రేక్ ఈవెన్ డౌన్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే లోవర్ స్ట్రైక్లో నుంచి మనకి మాక్సిమం రిస్క్ అనేది మనకి తీయాలి. సో బ్రేక్ ఈవెన్ డౌన్ అంటే మనకి సేమ్ మళ్ళీ మనకి ఇదే లోవర్ స్ట్రైక్ 90 - 4 అంటే 86 రూపీస్ దగ్గర మనకి బ్రేక్ ఈవెన్ డౌన్ సైడ్కి మనకి బ్రేక్ ఈవెన్ అయితే మనకు వస్తుంది. అదే మనకి హైయర్ సైడ్కి మనం చూసుకుంటే ఈ హైయర్ స్ట్రైక్లో నుంచి మనకి బ్రేక్ ఈవెన్ అప్కి అయితే మనకి హైయర్ స్ట్రైక్లో నుంచి మనకి నెట్ డెబిట్ కానీ నెట్ క్రెడిట్ కానీ మనకి తీసేస్తే మనకి అది బ్రేక్ ఈవెన్ అప్ సైడ్కి అయితే మనకి వస్తుంది అన్నట్టు. సపోజ్ 100 రూపీస్ అని మనకి హైయర్ స్ట్రైక్ కదా, 100 - 1 అని మనం చూసుకుంటే ఇది నెట్ డెబిట్ అనేది మనకు వస్తుంది. యాక్చువల్గా అయితే మనకి నెట్ డెబిట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము లైక్ ఇది యాడ్ చేసుకోవాలి, నెట్ డెబిట్ని మనం యాడ్ చేసుకోవాలి అండ్ క్రెడిట్ని అయితే మనం తీసేసేయాలి. సో ఇక్కడ మనకి నెట్ క్రెడిట్ ఉంది కాబట్టి మనకి 100 - 1 అంటే 99 దగ్గర మనకి బ్రేక్ ఈవెన్ అప్ సైడ్కి అయితే మనకు వస్తుంది. అదే మనకి సపోజ్ డెబిట్ మనకి 1 రూపీ ఉన్నట్టయితే మనకి 100 + 1, ఎందుకంటే మనకి నెట్ డెబిట్ అంటే ఆల్రెడీ మనం పే చేస్తున్నాం, మనకి అది దాటితేనే మనకి ప్రాఫిట్ అన్నది వస్తుంది. అలా కాకుండా ఆ నెట్ డెబిట్ని కూడా మనం ఇందులోంచి మనకి మైనస్ చేసేస్తే ఏంటంటే అది మనకి లాస్ అయితే మనకు అంటే 1 + 1 అంటే 2 రూపీస్ అనేది మనకి లాస్ అనేది మనకు వస్తుంది. సో అందుకే మనకి డెబిట్ అనేది మనకి తీసేసేయాలి, క్రెడిట్ అనేది మనకి లైక్ డెబిట్ని యాడ్ చేసుకోవాలి, క్రెడిట్ని మనం తీసేసేయాలి. అప్పుడే మనకి బ్రేక్ ఈవెన్ అనేది అప్ సైడ్ అనేది మనకు వస్తుంది అన్నట్టు. సో ఇది ఓవరాల్గా మనకి బుల్ పుట్ ల్యాడర్కి సంబంధించిన మన థియరిటికల్ పార్ట్. సో ఇది మనకి క్లియర్ కట్గా మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనము చార్ట్స్లోకి వెళ్ళి ఈ బుల్ పుట్ ల్యాడర్కి సంబంధించి మనం ఎలా అనాలిసిస్ చేసుకోవాలి, ఒక స్టాక్ని కానీ ఇండెక్స్ని కానీ మనము ఎలా డిసైడ్ చేసుకోవాలని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. సో ఇప్పుడు నేను బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన చార్ట్ అయితే నేను ఓపెన్ చేశాను. సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ హవర్లీ టైం ఫ్రేమ్లో అయితే నేను మీకు ఓపెన్ చేశాను, ఎందుకంటే ఇది మనకి వీక్లీ ఎక్స్పైరీ పైన నేను మీకు డిస్కస్ చేస్తున్నాను కాబట్టి. సో వీక్లీ ఎక్స్పైరీ అయితే మనకి ఎక్స్పైరీ అనేది తొందరగా అయిపోతుంది అండ్ ఇందులో నుంచి మనకి అది అలా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మీకు చాలా ఈజీగా అయితే మనకు ఉంటుంది. కానీ ఒకవేళ మీరు ట్రై చేయాలనుకున్నట్టయితే మంత్లీ ఎక్స్పైరీకి అయితే ట్రై చేయండి. సో దట్ ఏంటంటే మీకు తీటా డికే అనేది తక్కువ ఉండి మీకు చాలా యూస్ఫుల్గా అయితే మీకు ఈ స్ట్రాటజీ అనేది మీకు వస్తుంది అన్నట్టు. సో యాక్చువల్గా ఇక్కడ ఇది నా అనాలిసిస్, నేను ఈ అనాలిసిస్తో పాటు వేరే అనాలిసిస్ కూడా లైక్ నేను యాడ్ చేసుకుంటాను అండ్ అట్ ద సేమ్ టైం ఇది నా ఓవరాల్ లైక్ ఇది నా పర్సనల్ అనాలిసిస్ కూడా. సో ఇది మనకి మార్కెట్ అనేది హైయర్ లెవెల్స్కి వెళ్ళింది, ఎండింగ్ డయాగ్నల్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఒక కరెక్టివ్ ప్యాటర్న్ అయితే మనకు ఫామ్ అనేది అవుతుంది. ఇది మన ఎక్స్పాండింగ్ ఫ్లాట్, ఇది మనకి ఏ అండ్ ఇది బి అండ్ మనకి ఇది థర్డ్ వేవ్ అంటే మనకి సి వేవ్ అయితే మనకి ఫామ్ అవుతుంది. సో మనకి 3 ఏబిసి దాని తర్వాత మనకి 1 2 3 4 5. సో ఇప్పుడు మనకి థర్డ్ వేవ్లో మార్కెట్ అయితే మనకు ఉంది. సో బేస్డ్ ఆన్ మై అజంప్షన్ థర్డ్ వేవ్ అనేది మనకి ఈ ఏదైతే ఈ రెక్టాంగిల్ బాక్స్ ఉందో 47,560 నుంచి మనకి 47,011. సో ఈ బాక్స్లో అంటే మార్కెట్ అన్నది ఈ లెవెల్ వరకు అన్నది వచ్చి ఇక్కడ నుంచి మనకి రిజెక్షన్ అన్నది వచ్చి తిరిగి మళ్ళీ మార్కెట్ అప్సర్కి అయితే మనకి వెళ్ళొచ్చు అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మనకి నేను థర్డ్ వేవ్ అన్నది నా క్యాలిక్యులేషన్స్ ప్రకారం 47,175 అంటే మార్కెట్ అన్నది ఇక్కడ నేను ఇవాళ ఆల్రెడీ లైక్ పుట్ ఆప్షన్స్ అయితే నేను బై చేసుకున్నాను దీన్ని బేస్ చేసుకొని. అండ్ స్టాప్ లాస్ అనేది సెకండ్ వేవ్ పైన ఇక్కడ నేను పెట్టుకున్నాను, అందుకే లైక్ ఇక్కడ 47,175 లేదనంటే ఒకవేళ బాక్స్ కింది వరకు వెళ్తున్నట్టయితే 47,000 ఇక్కడ ఏదైతే మనకి ఇది ఉందో
ఇది 47,011 అక్కడి వరకు కూడా నేను వస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను. సో ఇంచుమించు ఒక 100-150 పాయింట్స్ అటు ఇటు ఉన్నప్పుడు మనకి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకి రిస్క్ టు రివార్డ్ రేషియో మంచిగా ఉన్నప్పుడు అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ వచ్చినప్పుడు అక్కడ మనం ప్రాఫిట్స్ని బుక్ చేసుకొని పార్షల్గా బుక్ చేసుకోవచ్చు, లేదంటే కంప్లీట్గా బుక్ చేసుకోవచ్చు. సో మార్కెట్ ఈ లెవెల్స్కి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్కి అయితే మనకి వెళ్తుంది. సో కొంచెం డౌన్ సైడ్కి వచ్చి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్కి వచ్చి దాని తర్వాత మళ్ళీ మనకి డౌన్ సైడ్కి వస్తే ఇక్కడ ఓవరాల్గా నేను ఈ సపోర్ట్ పాయింట్ ఇక్కడ చూసుకుంటే 46,300 వరకు అన్నా రావచ్చు, లేదు అని అంటే అప్రాక్సిమేట్లీ 46,580 వరకు అన్నా రావచ్చు. అంటే మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 1100 పాయింట్స్ మనకి ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ మనము లైక్ బుల్ పుట్ ల్యాడర్ని మనం లైక్ కన్సిడర్ అయితే మనం చేసుకోవచ్చు. లేదు మీరు నేకుడ్ పుట్ ఆప్షన్స్ అంటే నేకుడ్ పుట్ ఆప్షన్స్ని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు, లేదంటే లైక్ మీరు బేర్ కాల్ స్ప్రెడ్ని కూడా ఇక్కడ మీరు ట్రై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనము డిస్కస్ చేసుకుంటుంది బుల్ పుట్ ల్యాడర్ కాబట్టి మనం ఇక్కడ బుల్ పుట్ ల్యాడర్ని కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేసుకొని మనం ఇందులో బుల్ పుట్ ల్యాడర్ని మనము ఆ స్ట్రాటజీని మనం డిప్లాయ్ అయితే మనం చేసుకోవచ్చు. సో ఇది ప్యూర్లీ బేస్డ్ ఆన్ మై అనాలిసిస్ అండ్ అది కాకుండా ఇక్కడ మనకి 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కూడా మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అనేది అయ్యి మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుంది కాబట్టి మనకి ఇది క్లియర్ కట్గా మనకి ఒక బేరిష్ సెంటిమెంట్ అయితే మనకి ఇండికేట్ చేస్తుంది. అండ్ ఇది ఏమంటారు మనకి ఒక వన్ ఆఫ్ ద క్రైటీరియానే, కానీ జస్ట్ బికాస్ ఆఫ్ ఇది 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కింద ఉందని చెప్పేసి బేరిష్ సెంటిమెంట్ అని కాదు. ఇది దీని కింద ఉంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి మంచి రెసిస్టెన్స్ పాయింట్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ అనేది వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆర్ఎస్ఐ చూస్తే కూడా మనకి కంటిన్యూస్గా మనకి లోవర్ హైస్ని మనకి ఫామ్ చేసుకుంటూ వస్తుంది. అండ్ ఇక్కడేమో మనకి కంటిన్యూస్గా హయ్యర్ హైస్ని మనకి ఫామ్ చేసుకుంటూ పోతుంది. అంటే మనకి నెగిటివ్ డైవర్జెన్స్ కూడా మనకు ఉంది. సో అన్ని లైక్ ఇండికేట్ అయితే మనకు చేస్తున్నాయి మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పేసి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ అప్ సైడ్కి వెళ్తున్నట్టయితే మన బుల్ పుట్ ల్యాడర్లో ఏదైతే మన థీటా డికే ఉంటుందో లైక్ మన షార్ట్ పుట్ది అదే మనకి కవరప్ అయితే మనకి చేస్తుంది. అండ్ ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ వరకు అని వచ్చి తిరిగి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే మళ్ళీ మన లాంగ్ పుట్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి కవరప్ అయితే మనకి చేస్తాయి. అండ్ ఓవరాల్గా మనకి మార్కెట్లో ఒక మంచి ప్రాఫిట్ ఇచ్చే ఛాన్స్ అయితే మనకి ఈ సినారియోలో అయితే మనకి కనిపిస్తుంది. సో వన్స్ మార్కెట్ 5th వేవ్ కంప్లీట్ చేసిందని అంటే మనకి ఇక్కడ కరెక్టివ్ వేవ్ అన్నది అయిపోతుంది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ మన మెయిన్ ట్రెండ్ ఏదైతే బులిష్ ట్రెండ్ ఉందో బులిష్ ట్రెండ్ అన్నది మనకి ఇక్కడ నుంచి తిరిగి రిజంప్షన్ అయ్యే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో ఈ పాయింట్ వరకు మనకి బుల్ పుట్ ల్యాడర్ అయితే మనకి వర్కౌట్ అయితే మనకి అవుతుంది. సో దీన్ని ఇప్పుడు మనము మన ఆప్స్ట్రాలో దీన్ని డిప్లాయ్ అయితే మనం చేసాము. సో ఆల్రెడీ నేను దీన్ని డిప్లాయ్ అయితే నేను చేశాను, కానీ దీన్ని లైక్ అనాలిసిస్ మనం చూసుకున్నట్టయితే సో దీనికంటే ముందు మన పాత అనాలిసిస్ బుల్ కాల్ ల్యాడర్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడుకుందాము. సో బుల్ కాల్ ల్యాడర్ ఇది మనకి లాస్ అయితే మనకు వచ్చింది మైనస్ లైక్ 1275. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ మనకి చూడండి బుల్ కాల్ ల్యాడర్ అంటే ఏంటి, మనకి మార్కెట్ ఒక రేంజ్ వరకు వెళ్ళి అక్కడ దాని తర్వాత మనకి మార్కెట్ న్యూట్రల్లోకి అయితే మనకి వెళ్ళాలి. సో మనకి హైయెస్ట్ పాయింట్ మనకి 21,650 వరకు అయితే మనకి లాస్ట్ ఫైనల్ పాయింట్ అయితే మనకు ఉంది ఎక్స్పైరీ అంటే లైక్ 28 డిసెంబర్కి. సో ఇక్కడ 28 డిసెంబర్లో మనకి నిఫ్టీది మనకు చూసుకుంటే ఇక్కడ చూడండి 28 డిసెంబర్ ఇక్కడ ఎక్కడనో ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి 21,650 దాటిపోయింది, మనకి ఆల్మోస్ట్ 730 740 వరకు అయితే వెళ్ళిపోయింది. సో ఇది హయ్యర్ స్ట్రైక్ ప్రైస్ కూడా మనకి దాటేసి మనకి అప్ సైడ్కి మనకి వెళ్ళిపోయింది కాబట్టి మనకి ఇక్కడ లాస్ అనేది మనకు వచ్చింది. సో ఒకవేళ మనకి 21,500 కాకుండా మనకి 21,350 21,600 అండ్ దాని తర్వాత మనకి 21,850 కనుక మనం పెట్టుకున్నట్టయితే ఇక్కడ మనకి మాక్సిమం ప్రాఫిట్ అనేది మనకు వచ్చేది. అంటే కొంచెం మనము వీటి మధ్యలో డిస్టెన్స్ 150 పాయింట్స్ది కాకుండా 250 పాయింట్స్ 200 పాయింట్స్ మనం పెట్టుకుంటే మనకి ఈ స్ట్రాటజీలో మనకి మంచి ప్రాఫిట్ అయితే మనకి వచ్చేది. సో కొంచెం మనకి దగ్గరలో మనం చూసాం కాబట్టి మనకి ఇందులో లాస్ అయితే మనకు వచ్చింది. సో మనకి ఇది మినిమల్ లాస్ అనేది చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఇది డిలే అనేది నేను చేసేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఈ బుల్ పుట్ ల్యాడర్ గురించి మనం చూసుకుంటున్నట్టయితే బుల్ పుట్ ల్యాడర్ని మనం అనలైజ్ అయితే మనం చేసుకుందాం, ఈ ట్రేడ్ని ఎందుకు అది తీసుకున్నానని చెప్పేసి. సో బుల్ పుట్ ల్యాడర్ ఇది నేను మంత్లీ ఎక్స్పైరీకి అయితే నేను ఇందులో ప్లాన్ అయితే నేను చేశాను 25th జాన్కి అని చెప్పేసి. సో 25th జాన్కి మనకు చూసుకుంటే ఇక్కడ నేను 48,000 PE 48,000 పుట్ ఆప్షన్ అయితే నేను ఇందులో బై చేసుకున్నాను. ఎందుకంటే మనకి మార్కెట్ ఇక్కడ నుంచి మనకి రిజెక్షన్ అనేది మనకి ఇవాళ వచ్చింది కాబట్టి 48,000 నుంచి. సో 48,000నే నేను ఒక రెసిస్టెన్స్ పాయింట్ లాగా అయితే నేను పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ 800 పాయింట్స్ నేను డౌన్కి అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ ఫస్ట్ డౌన్ సైడ్లో మనకి ఇక్కడ 47,200 దగ్గరనే మనకు ఒక మంచి సపోర్ట్ అయితే మనకి కనిపిస్తుంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే. అండ్ అట్ ద సేమ్ టైం నా ఎలెట్ వేవ్ కూడా మనకి 47,200 దగ్గరనే ఎండ్ అయిపోతుందని చెప్పేసి ఇక్కడ నాకు క్యాలిక్యులేషన్స్ ప్రకారం వచ్చింది కాబట్టి నేను 47,200 దగ్గర అయితే నేను ఇక్కడ సెల్ చేసి అయితే నేను పెట్టుకున్నాను.
అండ్ అది కాకుండా నెక్స్ట్ ఇంకొకటి దీనికి మధ్యలో డిఫరెన్స్ మనకి ఇప్పుడు చూసుకుంటే 800 పాయింట్స్ అయితే మనకు ఉంది. సో 800 పాయింట్స్ కాకుండా నేను దీన్ని 200 ఇది 600 పాయింట్స్కి అయితే నేను పెట్టుకున్నాను నెక్స్ట్ లాంగ్ పుట్కి. సో అది మనం చూసుకుంటే 46,600 దగ్గర అయితే నేను పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి బ్రేక్ ఈవెన్ మనం లైక్ 800 పాయింట్స్ తీసుకుంటే మనకి డౌన్ సైడ్కి మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది మనకి చాలా లాంగ్ వస్తుంది అన్నట్టు. సో అప్పుడు మనకి ఈ మధ్యలో మనకి మిగిలిపోయిన మార్కెట్ ఎక్స్పైరీ టైంకి మనకి హ్యూజ్ లాస్ అనేది మనకు వస్తుంది అన్నట్టు. కానీ ఇక్కడ మన అనాలిసిస్ ప్రకారము ఈ పాయింట్కి మనకి మంత్ ఎండ్ వరకు వస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేను. మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఇది 1 to 2 వీక్స్లో ఈ పాయింట్ వరకు అయితే మనకు వచ్చేసేయాలి. ఎందుకంటే ఇది పెద్ద విషయం ఏం కాదు. 46,580 హార్డ్లీ మనం చూసుకుంటే 1200 పాయింట్స్ ఉంది. ఈ 1200 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ తలుచుకుంటే మనకి సింగిల్ డేలోనే మనకి లేదంటే 1 అవర్లోనే మనకి ఈ హ్యూజ్ ఫాల్ అయితే మనకి రావచ్చు. కానీ ఆ హ్యూజ్ ఫాల్ సింగిల్ డేలో వస్తే మనకి ఈ ఎలర్ట్ వేవ్ ప్యాటర్న్ అనేది మనకి మిస్ అనేది అయిపోతుంది కాబట్టి సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి చాలా స్లోగానే మనకి మార్కెట్ డౌన్ సైడ్ అనేది మనకి రావాలి ఇప్పుడు బేస్డ్ ఆన్ దిస్ అనాలిసిస్ ప్రకారంగా మనం చూసుకుంటే. సో ఇది దీని ప్రకారంగా చూసుకొని నేను ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే నేను చేశాను. అండ్ మనకి మార్జిన్ మనకి చూసుకుంటే మూడింటికి కలిపి మనకి 15,197. సో కొన్ని బ్రోకర్స్ వాటి ప్రకారంగా మనకి చూసుకుంటే ఇది హార్డ్లీ మనకి చూసుకుంటే 18,000 to 20,000 అయితే మనకి దాటదు. ఒకవేళ మార్కెట్ అనేది అప్ సైడ్కి వెళ్తే మనకి బ్రేక్ ఈవెన్ ఏదైతే ఉందో 47,935 అంటే మన 48,000 లెవెల్స్ మనకి దాటితే మనకి ప్రాఫిట్ అనేది మనకి లిమిటెడ్ అయిపోతుంది. 972 రూపీస్ అనేది మనకు వస్తుంది. అదే డౌన్ సైడ్లో మనకు చూసుకుంటే 45,865. సో మరీ అంత డౌన్ సైడ్కి కూడా వస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయను. సో ఎందుకంటే మనకి ఫైనల్గానే మనకి ఫిఫ్త్ వేవ్ అనేది 46,580 దగ్గర ఎండ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి మేజర్ సపోర్ట్ పాయింట్ 46,306 ఆర్ 284 లెవెల్స్లో అయితే మనకు ఉంది. సో 46,000 లెవెల్స్ మనకి బ్రేక్ చేసుకొని మరీ మనకి ఈ 45,865 లెవెల్స్ని దాటి మనకి ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్కి వస్తుందని చెప్పేసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయను. సో ఇదన్నా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. లేదు మనకి నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీకి అని అనుకుంటే ఇక్కడ నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ కూడా మనం ప్లాన్ చేసుకుందాము. సో మనకి బ్యాంక్ నిఫ్టీ తీసేసుకొని ఇక్కడ మనకి ఆప్షన్స్, సో ఇక్కడ మనకి థర్డ్ జాన్ కాకుండా మనం 10th జాన్ పెట్టేసుకుందాము. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మనకి 47,710 ఉంది. సో దీన్ని మనము 47,800ది మనము పుట్ ఆప్షన్ సెల్ చేసుకుందాము. ఇది మనకి పుట్ ఆప్షన్. సో దీన్ని మనం ఒకటి సెల్ చేసుకుందాము. సో దీని కిందికి మనం ఒక 300 పాయింట్స్ తీసేసుకుందాము. 47,500 దీన్ని మనము బై చేసుకోవాలి ఇప్పుడు. అండ్ ఇంకొక 300 పాయింట్స్ మనకి 47,200. సో మన ఫైనల్ టార్గెటే ఇక్కడ మనకి ఇక్కడ మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా 47,175 అని చెప్పేసి. సో 47,175 అంటే మనది ఫైనల్ లాంగ్ పుట్టే 47,200 ఉంది కాబట్టి మనకి ఇది మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్ళగానే బ్రేక్ ఈవెన్ మనకి ఇక్కడ డౌన్ సైడ్కి చూసుకుంటే 46,814 ఉంది. సో 46,814కి వెళ్ళగానే మనకి మార్కెట్లో ప్రాఫిట్స్ రావడం అనేది మనకు స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకు చూడండి నేను 300 పాయింట్స్ మనకి తీసుకుంటే ఇది మనకి నెట్ క్రెడిట్ కాదు, మనకి నెట్ డెబిట్ అనేది అయింది. ఇక్కడ నెట్ క్రెడిట్ చూడండి 0 అయింది. సో రెండింటిని మనం కలుపుకుంటే ఆల్మోస్ట్ మనకి 560 అయితే మనకు అవుతుంది. అది మనకి 474 ఉంది. అందుకే మనకి హయ్యర్ లెవెల్స్కి వెళ్తే మనకి ఇది లాస్ అనేది మనకు చూపిస్తుంది. సో అందుకే నేను ఈ మన ప్రీవియస్ స్ట్రాటజీ ఏదైతుందో దాంట్లో నేను కొంచెం హయ్యర్ లైక్ గ్యాప్ అనేది ఎక్కువ తీసుకున్నాను. సో దట్ ఏంటంటే మనకి నెట్ క్రెడిట్ అనేది వచ్చి బోత్ అప్ సైడ్కి అండ్ డౌన్ సైడ్కి మనకి ప్రాఫిట్ అయితే మనకు వస్తుంది. కానీ ఆ మంత్లీ దాంట్లో మనకు చూసుకుంటే అంత డ్యూరేషన్లో మనకి లైక్ ఇది లేదు కాబట్టి నేను ఇప్పుడు షార్ట్ డ్యూరేషన్లో అయితే నేను ఇక్కడ ప్లాన్ చేసుకున్నాను. సో ఇదేంటంటే మనకి ప్యూర్లీ ఇంకా మనకి కంప్లీట్గా మనకి బేరీ సెంటిమెంటే. సో అలా కాకుండా దీన్ని కొంచెం మనము 47,500 కాకుండా దీన్ని 47,400కి అయితే మనం పెట్టుకుందాము. సో దట్ ఏంటంటే మనకి కొంచెం నెట్ క్రెడిట్ లాగైతే మనకు వచ్చే ఛాన్స్ అయితే మనకు ఉంటుంది. సో 400 అండ్ మనకి ఇది 47,000 అయితే మనకు అవుతుంది ఇది. సో మనకి నెట్ క్రెడిట్ వచ్చేసరికి మనకి 88 రూపీసే మనకు వస్తుంది. అంటే అది కూడా మనకి చాలా మినిమల్. సో మనకి మాక్సిమం లాస్ మనకి 6,000 అంటే 5,910 ఉంది. మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అనేది మనకి 63.84% ఉంది. సో మనకి మార్జిన్ రిక్వైర్మెంట్ 14,313 ఉంది. సో మనకి బ్రేక్ ఈవెన్ డౌన్ సైడ్ చూసుకుంటే 46,600 ఉంది. సో ఇంతకుముందు దాంతో కంపేర్ చేసుకుంటే
ఇంకా 200 పాయింట్స్ అనేది మనకి ఇంకా ఫర్దర్గా దిగిపోయింది అన్నట్టు, అంటే పడిపోయింది. సో అది కొంచెం మీరు చూసుకొని, మీ రిస్క్ తగ్గట్టు మీరు చూసుకొని, ఆ వోల్టాలిటీకి తగ్గట్టు మీరు చూసుకొని, మీరు ప్లాన్ చేసుకొని దానికి తగ్గట్టుగా మీరు ఈ బుల్పుట్ ల్యాడర్ని అయితే మీరు లైక్ డిప్లో అయితే మీరు చేసుకోవచ్చు. అండ్ దానికి తగ్గట్టుగానే మీరు ప్లాన్ అయితే చేసుకోవచ్చు. సో నేను దీన్ని మళ్ళీ 47,500కి నేను చేంజ్ అయితే నేను చేసేస్తున్నాను. సో దట్ పైకి కంటే కూడా మనకి మార్కెట్ డౌన్ సైడ్కి పోతేనే ప్రాఫిట్ పొటెన్షియల్ మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను కొంచెం రిస్క్ తీసుకుందామని అనుకుంటున్నాను. సో ఇది 47,200. సో నేను నా అనాలిసిస్ మీద కొంచెం కాన్ఫిడెంట్గానే ఉన్నాను కాబట్టి సో దీని అయితే నేను డిప్లో అయితే నేను చేస్తున్నాను. ఇది మనకి చూడండి 46,814. సో ఇది మనకి ఇంకొక బుల్ పుట్ ల్యాడర్, అండ్ దీన్ని కూడా మనం సేవ్ అయితే మనం చేసేసుకుందాము. సో స్ట్రాటజీ అయితే మనకి సేవ్ అయిపోయింది. మార్కెట్ మనకి 46,800 కిందికి మనకి వెళ్ళిపోతే అన్లిమిటెడ్ ప్రాఫిట్ అయితే మనకి వస్తుంది. సో ఇది మీరు ఎప్పుడన్నా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే మీకు ఇంకా మంచిగా నెట్ క్రెడిట్ మీకు రావాలి అని అంటే మీరు ఫ్రైడే రోజు అన్నా లేదంటే మీకు మండే రోజు ప్లాన్ చేసుకుంటే లైక్ వెడ్నెస్డేకి కానీ, లైక్ ఇంతకుముందు అంటే థర్స్డేకి ఎక్స్పైరీ ఉండే కాబట్టి నేను అప్పట్లో లైక్ ప్రీవియస్గా అయితే వీక్లీ ఎక్స్పైరీకి చేసేవాడిని, లైక్ మార్కెట్లో మంచి డౌన్ సైడ్ మూమెంటం ఉన్నప్పుడు. సో అప్పుడు మంచి ప్రాఫిట్స్ అయితే మనకు వచ్చేది. కొంచెం మార్కెట్ సైడ్ వేస్కి వెళ్ళినా ప్రాఫిట్ వచ్చేది, అండ్ మార్కెట్ సడన్గా ఫాల్ వచ్చినా కూడా మనకి ప్రాఫిట్ అనేది మనకు వచ్చేది. సో అప్పుడు మంచిగా వర్కౌట్ అయ్యేది. అండ్ ఇప్పుడు మనకి వెడ్నెస్డేనే ఎక్స్పైరీ ఉంది కాబట్టి మీరు ఫ్రైడే నుంచే మీరు ప్లాన్ కూడా చేసుకోవచ్చు. సో ఇదైతే మనకి బుల్పుట్ ల్యాడర్. సో ఇది మీకు కంప్లీట్గా ఒక ఐడియా వచ్చేసిందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడగచ్చు. ఖచ్చితంగా నేను వాటిని క్లారిఫై చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. అండ్ ఒకవేళ ఇన్ కేస్ మీకు ఇంకా ఏదైనా కావాలనిపిస్తే మీరు త్రూ సోషల్ మీడియా కానీ ఇంకా ఎనీ అదర్ మీన్స్ మీరు నాకు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో మీకు ఇన్ డీటెయిల్గా మీకు మంచిగా క్లియర్ కట్గా మీకు అర్థమయ్యేంత వరకు అయితే నేను చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ని అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. జై హింద్.